వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది. 4 లక్షల పైచీలకు 4 లక్షల కోట్లు ఎంత అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికి 2 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఇందులో దాచిందేముంది? నోటికి వచ్చినట్టు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు అయిపోయిందని చెప్పని, శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి, సరే చాలా మంది ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎలా తీరుస్తావు, అసలు ఎలా ఇస్తావు అని చెప్పని అడిగితే, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి తద్వారా నా హామీలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు? అబ్బే మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేమండి, ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాలేదు. 2019 మేము ఎక్కేప్పటికే సాక్షాత్తు ఆ రోజు రామోజీరావు గారు ఉన్నారు,